ఈ రోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఏసీ స్టేడియం నెల్లూరు ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో శిక్షణ పొందుతున్న పిల్లలకు పౌష్టిక ఆహార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మొదటి రోజు దాతగా మన వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు శ్రీ బెజవాడ సుందర్ రామరెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారుడు శ్రీ బెజవాడ సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ కె మల్లె కొండారెడ్డి, సెక్రటరీ ఆరి ప్రసాద్, ట్రెజరర్ ఎం ఖలీల్ బేగ్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ మేకల నరేందర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరాజు గారు, ఇంటర్నేషనల్ వాకర్స్ మాజీ ప్రెసిడెంట్ నేతాజీ పైలట్ స్కూల్ సుబ్బారెడ్డి గారు, డిఎస్డిఓ జైవ్షమ్ గారు, ఏవిపి రాఘవరెడ్డి గారు, ఆర్సి శ్రీనివాసులు రెడ్డి గారు, గవర్నర్ 203 నలబోలు బలరామయ్య నాయుడు, మాజీ గవర్నర్ రాఘవేంద్ర శెట్టి, డివి సుబ్బారాజు, అమరేందర్ రెడ్డి, పొన్నం రవిచంద్ర, జీకే గోపీనాథ్, చంద్రమౌళి, గోపాల్ రెడ్డి, బి శేషగిరిరావు, రాజా రమేష్, జయదేవ్, విజయమోహన్ నాయుడు, జనార్దన్ రెడ్డి, సుబ్బిరామరెడ్డి, భూషణ్ రెడ్డి, నీలాద్రి, వెంకట్రావు, మస్తానయ్య మరియు వివేకానంద వాకర్ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ ఈరోజు మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం కార్యక్రమం జరుపుతున్నాము. ప్లస్ దీనికి ఈ ప్రోగ్రామ్ కి దాతలుగా వ్యవహరించింది బెజవాడ సుందరరామరెడ్డి గారి కుమారుడు బెజవాడ సునీల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాము. కావున ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవమైనటువంటి శ్రీనివాసరావు గారు కానీ, పలగాడి శ్రీనివాసరెడ్డి గారు కానీ, నేతాజీ సుబ్బారెడ్డి గారు కానీ, మా గౌరవ అధ్యక్షులు నరేంద్ర రెడ్డి గారు కానీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం, మా సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. నమస్కారాలు. ఈరోజు మేడే సందర్భంగా కార్మిక దినోత్సవం మనందరికీ తెలిసిందే, వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే రోజున యేసుబారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంగా ఈ రోజు మొట్టమొదటిగా ప్రారంభించారు. దీనికి ప్రారంభానికి గాను మన మిత్రులైన శ్రీనివాసరాజు గారిని గెస్ట్ గా పిలవడం అభినందనీయం. ఎందుకంటే ఆయన డాక్టర్ గా ఈ పౌష్టికాహారం గురించి ప్లస్ ఈ వ్యాయామం గురించి చక్కగా వివరించారు. ఈ అవేర్నెస్ నాకు సార్ చెప్పినట్టుగా ఈ ఏ ఆహారం తీసుకోవాలనేది ఒక పార్ట్ అయితే ఈ వచ్చే పిల్లల్ని అట్రాక్ట్ చేయడం. ఇప్పుడు దీనివల్ల ఒకప్పుడు 300-400 మంది ఇప్పుడు 700 మంది డబుల్ గా వస్తున్నారు. అక్కడ ఆడుకోవచ్చు, వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చే ఎగ్ కానీ, బిస్కెట్ కానీ, చాక్లెట్ కానీ, కేక్లు కానీ రకరకాల రోజు మార్చి రోజు ఇస్తుంటారు. అందువల్ల వాళ్ళందరూ వస్తారు. వాళ్ళకి కూడా ఫ్యూచర్ లో ఒక అవేర్నెస్, ఇలాగ మేము చదువుకునేటప్పుడు ఇక్కడ యేసుబారెడ్డి స్టేడియం కు ఆ సమ్మర్ ప్రోగ్రామ్కి వెళ్తే ఆ సమ్మర్ ప్రోగ్రామ్ ఇలాగ వాకర్స్ ఇలా చేసేవాళ్ళని ఇక వాకర్స్ కు అవేర్నెస్ కలుగుతుంది. వాళ్ళకి కూడా ఫ్యూచర్ లో పెద్దవాళ్ళు అయిన తర్వాత డాక్టర్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ రకరకాల వ్యక్తులుగా అయినప్పుడు ఆ రోజు ఎన్ని జ్ఞాపకంగా వాళ్ళకు తెలియజేయడం, వాళ్ళు కూడా దానికి అనుగుణంగా చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అది ఒక సమాజానికి మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ టీం మొత్తానికి కొండారెడ్డి గారు కానీ, నరేందర్ రెడ్డి గారికి, తర్వాత రిమేని సుబ్బరాజు, ఇక్కడ ఎవరైతే ఉందో రాఘవేంద్ర శెట్టి, ముఖ్యంగా వీళ్ళందరూ చాలా ఎక్కువ కార్యక్రమం. ఇది ఒకటే కాదు, ఇంకా ఏరే ఓల్డ్ ఉంది కానీ బ్లైండ్ స్కూల్, ఆర్ఫన్ స్కూల్కి అక్కడ కూడా భోజనాలు పెట్టే కార్యక్రమం చేస్తుంది. మరి సమాజంలో మన వంతు మేము సైతం ఉన్నట్టుగా చేయడం కూడా నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ వాళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున పౌష్టికాహార పంపిణీ పథకం చిన్నపిల్లలకి, అలాగే ఇక్కడ వ్యాయామం చేసేటటువంటి పిల్లలందరికీ కూడా పౌష్టికాహారాన్ని పంచేటటువంటి కార్యక్రమాన్ని వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున నిరంతరంగా కొన్ని సంవత్సరాలుగా నేనే దాదాపు 10-15 సార్లు గెస్ట్ గా రావడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. 2 విషయాలకి, ఒకటి ఏంటంటే పౌష్టికాహారం అనేటటువంటి కాన్సెప్ట్ ని జనాలకు తెలియజేయడం అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం వల్ల అయితే మనకి బాడీకి కావాల్సినటువంటి పౌష్టికాహారం అంతా అందుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ ని వాళ్ళ మైండ్ లో చొప్పించడం అనేది కూడా ఒక ప్రధాన కారణం. ఇవాళ చూసుకున్నట్లయితే మనకి మనిషికి వచ్చేటటువంటి జబ్బుల్లో దాదాపు 50% పైన ఫుడ్ ద్వారానే వస్తాయి. ఒక డయేరియాస్ కావచ్చు, మన టైఫాయిడ్ కావచ్చు, లేకపోతే ఫుడ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కావచ్చు, ఏవైనా కూడా ఇవన్నీ కూడా, కలరా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మనం తినేటటువంటి ఫుడ్ వల్ల. అన్నిటికన్నా మోస్ట్ కామన్ మన గ్యాస్ట్రైటిస్ అంటాము, అసిడిటీ అంటాము. ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ కూడా, అన్ని హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఇవన్నిటికి కూడా ఇండైరెక్ట్ గా ఆహారమే కారణం. సో మనం తినేటటువంటి ఆహారాన్ని ఎంచుకుని ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఒకటి జబ్బులు రాకుండా కాపాడుకుంటాం. అలాగే మన వ్యాయామం చేయడం ద్వారా, మెడిసిన్ లో మూమెంట్ ఈజ్ లైఫ్ అంట.
అంటే కదలిక లేకపోతే లైఫ్ లేదని అర్థం. మనిషి కదలకుండా పడిపోయినాడంటే వాడు చనిపోయాడని అర్థం. సో మనిషి కదలిక అనేది అవసరం. ఎప్పుడైతే మనిషి మూవ్ అవుతాడో మన భారత శరీరంలో ఇన్ని కండరాలు, ఇన్ని బోన్స్ ఇవన్నీ కూడా కదలిక కోసమే ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మనందరం కూడా నడక అనేది చాలా ముఖ్యం. అది ఒకటి ప్రధానంగా అందరికీ తెలియజేయాల్సిన అవసరం. మినిమం రోజుకు ఒక 30 నిమిషాల పాటు వ్యాయామం చేసి వారంలో కనీసం 5 రోజులు వేసుకున్నా ఒక 150 నిమిషాల పాటు వారానికి ఎక్సర్సైజ్ చేయగలిగితే 50 to 60% అది డిసీజెసే మన అంచుకు రావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.